పిచ్చి పట్టిందా మీ అందరికి? ఒక మగాడు సైలెంట్ గా ఉంటే ఈగో అంటున్నారు, వాడికి నచ్చింది మాట్లాడితే యాటిట్యూడ్ అంటున్నారు, కోపం చూపిస్తే ఇమ్మెచ్యూర్ అంటున్నారు. అసలు వాడు ఏం ఫీల్ అవుతున్నాడో ఎవ్వరూ పట్టించుకోరు. చిన్నప్పటి నుండి ఇంట్లో ఒక మాట వింటూనే పెరిగాడు, నువ్వే మా హోప్, నువ్వే మా నమ్మకం, నువ్వే మన ఫ్యామిలీని బయటపడేయాలి అని. మొదట్లో ఆ మాటలు మోటివేషన్ లాగా అనిపిస్తాయి, కానీ కొంచెం పెద్దయ్యాక అర్థమయ్యేది ఏంటంటే అవి మోటివేషన్ కాదు, ఎక్స్పెక్టేషన్స్. అప్పటి నుండి అది లైఫ్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి సీలింగ్ వైపు చూస్తే వాడికి కావాల్సిన ఫ్రీడమ్ కి, వాడుకున్న రెస్పాన్సిబిలిటీస్ కి జరిగే బ్యాటిల్ ఫీల్డ్ కనిపిస్తుంది. తన ఏజ్ వాళ్ళందరూ మిస్టేక్స్ చేస్తూ నేర్చుకుంటున్నారు, కానీ వాడు మిస్టేక్ చేయడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే తన మిస్టేక్స్ తో వాడొక్కడే ఫెయిల్ అవ్వడు, ఇంట్లో అందరూ ఫెయిల్ అవుతారు. తన డ్రీమ్స్ గురించి ఆలోచించే ముందు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించాలి. తన హ్యాపీనెస్ గురించి ఆలోచించే ముందు ఈఎంఐ గురించి ఆలోచించాలి. తన ఫ్యూచర్ గురించి ఆలోచించే ముందు ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే